అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీని చాలా రుచిగా రావాలంటే ఇలా చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కాదండి, రోటీ, బిర్యానీలోకి, అలాగే చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ, పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, 3 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఒక టమాటాను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చిటికెడు పసుపు, కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. మనం ముందుగానే ఎగ్స్ని ఉడకబెట్టేసుకుని పైన ఉన్న పొట్టును తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ ఎగ్స్ని వేసుకోవాలండి. రెండు వైపులా ఎగ్స్ని కొద్దిగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గితేనే ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేరే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మీరు ఈ విధంగానే చేసుకుంటారు. ఎగ్ కర్రీ అంత బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. అప్పుడే మనకి బాగుంటుందని చెప్పాను కదండి కర్రీ. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.